భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. విజయం కోసం ఇరు జట్లు గట్టిగానే పోరాడుతున్నాయి. ప్రస్తుతం టీమిండియా 96 పరుగుల ఆధిక్యంలో ఉంది. అయితే మూడో రోజు వర్షం కారణంగా మ్యాచ్ ముందుగానే ముగిసింది. ఈ మ్యాచ్లో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగాడు. ఇంగ్లాండ్ను తొలి ఇన్నింగ్స్లో 465 పరుగులకే పరిమితం చేయడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. 5 ఇంగ్లీష్ బ్యాటర్లను అవుట్ చేసి బ్రేక్ త్రూ ఇచ్చాడు. అయితే ఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ బుమ్రా ఆగ్రహానికి గురయ్యాడు. జైస్వాల్ చెత్త ఫీల్డింగ్ పై బుమ్రా సీరియస్ అయ్యాడు. అతని కారణంగానే ఇంగ్లాండ్ 400 స్కోర్ను దాటేసిందంటూ అభిమానులు విమర్శిస్తున్నారు. రెండో రోజు ఆటలో ఓలీ పోప్ క్యాచ్ను జైస్వాల్ నేలపాలు చేశాడు. ఓలీ పోప్ 60 పరుగుల వద్ద బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. పోప్ ఇచ్చిన క్యాచ్ను జైస్వాల్ రెండో స్లిప్లో మిస్ చేశాడు. ఈ అవకాశాన్ని సరిగ్గా వాడుకున్న ఓలీ పోప్ సెంచరీ పూర్తి చేశాడు. ఇక మూడో రోజు జైస్వాల్ మరో 2 క్యాచ్లను జారవిడిచాడు. బుమ్రా బౌలింగ్లో హ్యారీ బ్రూక్ 82 పరుగుల వద్ద సులభమైన క్యాచ్ ఇచ్చాడు. 4 స్లిప్లో ఉన్న జైస్వాల్ ఆ క్యాచ్ను కూడా వదిలేశాడు. బుమ్రా బౌలింగ్లో మరో క్యాచ్ను కూడా జైస్వాల్ వదిలేశాడు. జైస్వాల్ చెత్త ఫీల్డింగ్తో బుమ్రా విసిగిపోయాడు. నిద్రపోతున్నావా అన్నట్టు సీరియస్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. ఆడ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా జైస్వాల్ పై మండిపడ్డాడు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి చూస్తున్న గంభీర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వీడియో వైరల్ అవుతోంది.